హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? చాలా బాగున్నారు కదూ. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ మనం నాగార్జున సాగర్ డ్యామ్కి వచ్చామండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్లలో ఒకటండి. ఇక్కడ నీటి దృశ్యం చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ ప్రకృతి మనకి హాయిగా అనిపిస్తుందండి. ఒకసారి కుటుంబంతో కలిసి రావడానికి ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నాగార్జున సాగర్కి వెళ్ళండి. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత బాగుందో చూడండి. నీటి ప్రవాహం చాలా పీస్ఫుల్గా ఉంది. మనసుకు ప్రశాంతంగా ఉందండి. అసలు వాటర్ అంతా కూడా పొగలాగా కనపడుతుంది. అసలు తెల్లటి దిట్టమైన మంచులాగా కనపడుతుంది. ఉన్న మొత్తం 26 గేట్లలో ఇటు 2 వదలలేదు, అటు చివరి కూడా 2 వదలలేదు. మిగతా అన్నీ వదిలేశాడు. ఫ్లో చాలా బాగుంది. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. మైండ్ ఏ ఇదిలో ఉన్నా సరే ఇక్కడికి వస్తే మంచి ప్రశాంతంగా మారిపోతుంది మైండ్ మటుకు. చుట్టూ చూడండి ఎట్లా ఉందో చక్కగా. ఈ ప్రాంతం అంతా చాలా బాగుంది. జనాలు కూడా చాలా బాగానే ఉన్నారు. ఈ వాటర్ ఫ్లో మటుకు సూపర్ ఉంది అసలు. ఇదంతా చూస్తూ హాయిగా ఆకలి వేసినప్పుడు తినాలి అని చెప్పని అనుకుంటే నాన్ వెజ్ వాళ్ళకి మటుకు సూపర్గా అసలు ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. కృష్ణమ్మ తల్లి చాలా బాగుంది. సూపర్ ఉంది. నాకైతే ఈ క్లైమేట్ ఇక్కడికి వచ్చాక మైండ్ అంతా ఫుల్ రిలాక్స్ అయిపోయింది. కాస్త ఏదైనా తిందామని వెతుక్కుంటూ ఉన్నాను. కాకపోతే నాన్ వెజ్ వాళ్ళకి మటుకు చాలా దగ్గరగా చాలా ఉన్నాయి తినడానికి. ఎక్కడ చూసినా వాళ్ళవే ఉన్నాయి. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నాన్ వెజ్ తినేవాళ్ళు. చూడండి దగ్గరగా చాలా ఉన్నాయి వాళ్ళు తినడానికి. నేనైతే ప్యూర్ వెజిటేరియన్ వెతుక్కుంటున్నాను ఎక్కడ ఉన్నాయా అని చెప్పనని. నాకు ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగుందో. స్థానం నాగార్జున డ్యామ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నల్లమల్ల అరణ్యానికి దగ్గరగా కృష్ణానదిపై నిర్మించబడిందండి. మనకి 1955లో ప్రారంభమై 1967లో పూర్తయిందండి. ఇది స్వాతంత్రం తర్వాత భారతదేశంలో నిర్మించబడిన ప్రపంచంలోనే అతిపెద్ద రాతి మట్టి డ్యామ్లలో ఒకటండి. ఇది మనకి ఎత్తు అండ్ పొడవు వచ్చేసి డ్యామ్ పొడవు సుమారు 1.6 కిలోమీటర్లు, 16 మీటర్ల వెడల్పు, ఎత్తు సుమారు 124 మీటర్లు ఉందండి. గేట్లు మొత్తం 26 స్పిల్వే గేట్లు కూడా ఉన్నాయి. వీటితో వరద నీటిని నియంత్రిస్తారంట. ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా బాగానే ఉంది. ఈ వాటర్ ఫ్లోనైతే నాకు అలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. చాలాసేపు అయితే ఉంటున్నా నేను ఇక్కడ. అసలు ఎంత ఏజ్ వాళ్ళైనా సరే ఆ ఫ్లో చూసిన వెంటనే ఎగిరి గంతెయ్యాలన్నట్టుగా ఉంటుంది ఈ డ్యామ్ మటుకు. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వచ్చేయండి, తొందరగా చూసేయండి. చాలా బాగుంటుంది. మళ్ళీ రావాలని కోరిక పుడుతుంది మీకు కూడా. అన్ని వైపులా నేను చూసుకుంటే దాదాపు ఈ డ్యామ్ దగ్గర నుంచి
5 కిలోమీటర్ల వరకు అన్ని నాన్ వెజ్ వాళ్ళకి ఏ ఇబ్బంది లేదండి. ఆకలేస్తే హాయిగా వెళ్ళి తినేయచ్చు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నట్టుగా పెట్టారు. నేనైతే వెతుక్కున్నాను ఎక్కడ ఉందా నేను తినేవని చెప్పనని. అమ్మయ్య, నాకు ఒక జ్యూస్ బండి అయితే దొరికిందండి. బత్తాయి జ్యూస్ అవైలబుల్ ఉంది. అమ్మయ్య అనుకున్నాను. ఇంకా ముందు జ్యూస్ తాగి దాహం తీర్చేసుకోవాలి. డ్యామ్ వెనుక ఏర్పడిన జలాశయం పేరే మనకి నాగార్జున సాగర్ రిజర్వాయర్ అండి. దీని నీటిని నిల్వ సామర్థ్యం సుమారు 11,472 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఉంటుంది. ఇది దక్షిణాసియాలో అతిపెద్ద మానవ నిర్మిత సరస్సుల్లో ఒకటండి. ఐదు కిలోమీటర్ల దాకా అసలు భలే ఉన్నాయండి. వీళ్ళకి మట్టుకు చిన్న చిన్న టెంట్లు వేసుకొని రోడ్ల మీద కూర్చొని నాన్ వెజ్ తినే వాళ్ళకి భలే సప్లై చేస్తున్నారండి. నేనైతే జ్యూస్ తాగేస్తున్నాను. ఇంకా నాకు కావాల్సింది ఏముంది ఇక్కడ అంటే ఐస్ క్రీమ్ బండి కూడా దొరికేసిందండి. అందరూ చూసి చూసి బాగా అలసిపోయి చక్కగా నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్, వెజిటేరియన్ వాళ్ళు కావాల్సినవి చక్కగా తాగుతున్నారండి. ఇక్కడ తినడానికి తాగడానికి కూడా ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. నాకైతే ఐస్ క్రీమ్ బండి, జ్యూస్ బండి దొరికిపోయింది. ఇక్కడ అసలు ఖాళీ లేకుండా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా నాగార్జున సాగర్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆలస్యం చేయకుండా అసలు చూసేసేయండి, వచ్చేయండి. మీరు కూడా ఫుల్ ఖుషి అయిపోతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని లక్షల ఎకరాలకు సాగునీటినైతే అందిస్తుంది. ఇది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది మనకి. హైదరాబాద్ సహా అనేక పట్టణాలకు తాగునీటి సరఫరా ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇక పర్యాటకానికి వస్తే నాగార్జునకొండ, ఈ ద్వీపంలో బౌద్ధ అవశేషాలు, మ్యూజియం ఉన్నాయి. ఎత్తిపోతల జలపాతానికి వస్తే నాగార్జున సాగర్కి దగ్గరగా ఉన్న ప్రసిద్ధ జలపాతం అండి అది. నాగార్జున అనే పేరు బౌద్ధ మత తాత్వికుడు ఆచార్య నాగార్జున పేరుతో వచ్చింది. డ్యామ్ నిర్మాణ సమయంలో అనేక పురాతన బౌద్ధ విగ్రహాలు, శిల్పాలు వెలికి తీయబడ్డాయి. వాటిని నాగార్జునకొండ దీవిలోని మ్యూజియంకి మార్చారు. ఇకపోతే ఈ నాగార్జున సాగర్ డ్యాంలో ముఖ్య విశేషాలు చూద్దాము. నాగార్జున సాగర్ డ్యామ్ నీరు విడుదల చేస్తే అది ఒక విశాల జలపాతంలా కనిపిస్తుంది. చూడండి, అసలు ఎంత బాగుందంటే అబ్బబ్బబ్బబ్బా, నాకైతే సూపర్ అండి. నేను ఇది రావటం ఫస్ట్ టైం కాకపోయినా ఎన్నిసార్లు వచ్చినా సరే కొత్తగా ఆనందపడిపోతాము మనం ఎవరైనా సరే. నాకైతే ఇట్లాంటి ఫీలింగే వస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు. ఎప్పుడు వచ్చినా సరే కొత్తగా చూస్తున్నట్టు మురిసిపోతాను నేనైతే. అసలు కృష్ణమ్మ ఎంత బాగుంది. అసలు మైండ్ ఎట్లా ఉన్నా సరే మారిపోద్దండి, సమస్య లేదు అసలు. ఈ ప్రవాహం చూస్తూనే అట్లాగే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే.
కరువు ప్రాంతాలను పచ్చని భూములుగా మార్చిన డ్యామ్ అండి ఇది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి లాంటిది మనకైతే ఇది, నిజం చెప్పాలంటే. చాలా బాగుంటుంది అసలు. అసలు ఈ డ్యామ్ని ఎట్నుంచి చూసినా కూడా ఆ జలపాతం మటుకు అసలు చాలా అందంగా కనపడుతుంది. అసలు ఫ్రంట్ చూసినా, సైడ్ చూసినా, పైన చూసినా కూడా చాలా బాగుంటుంది. ఇకపోతే ఇక్కడ జల విద్యుత్ కేంద్రం అని ఒకటి ఉంది. ఇక్కడైతే ఇంకా బాగా కనపడుతుందండి. కొద్దిగా నాగార్జున సాగర్ కుడి కాలువ అని ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా మనం డ్యామ్ని చూస్తూ ఉంటే చాలా దగ్గరగానే కనపడుతుంది. బాగుంది, పర్లేదు. నేనైతే ఈ ప్లేస్ నుంచే చూస్తున్నాను. ఇంకా ఇక్కడి నుంచి చూస్తుంటే మనకి డ్యామ్ సైడ్ నుంచి కనబడుతుంది నీటి ప్రవాహం అనేది. ఈ ప్రవాహాన్ని సైడ్ నుంచి చూసినా, ఫ్రంట్ నుంచి చూసినా, పైనుంచి చూసినా, ఎట్లా చూసినా ఈ నీటి ప్రవాహం భలే అందంగా కనబడుతుంది. అసలు తెల్లటి మంచు పొగల్లే కనబడుతుంది. అసలు మనకి అది వాటర్ అంత ఫోర్స్ వదిలేశాడు. ఇంకా ఆ చివర రెండు, ఈ చివర రెండు కూడా గేట్లు వదిలేస్తే సూపర్గా ఉంటుంది. అసలు ఇప్పటికే సూపర్గా ఉంది. ఆ 4 కూడా వదిలేస్తే సూపర్ అన్నట్టు ఉంటుంది. ఇప్పటికే కళ్ళు చాలటం లేదు, 2 కళ్ళు చూడడానికి కూడా. నేనైతే ఇది రావటం చాలాసార్లు అయినా కూడా ఇప్పుడు నేను కొత్తగా చూస్తున్నట్టు చెప్తున్నా మీకు. మీరు అంతే, ఈ ప్లేస్కి వస్తే ఎవరైనా ఇట్లాగే మారిపోతారేమో. చూడాలి, చెప్పండి మీకు కూడా ఎలా ఉందో కమెంట్లో. కృష్ణానదిపై ఎత్తుగా నిలబడి మనసుకి హత్తుకునే దృశ్యాలను అందించే ప్రకృతి సౌందర్యం అసలు ఇది. ఆ 26 గేట్లు ఒక్కసారి తెరుచుకుంటే ఆ నీటి పరవళ్ళు జలపాతంలా కురుస్తూ కంటికి భలే కనువిందు చేసేస్తాయి. ఇక్కడి పచ్చని కొండలు, విస్తారమైన జలాశయం, మబ్బుల మధ్య మెరిసే నీటి చుక్కలు అన్నీ కలిపి ఒక స్వర్గధామంలా కనిపిస్తాయి మనకి. బోటు ప్రయాణం చేస్తూ జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండ దీవికి వెళ్ళటం మరీ అద్దిరిపోతుంది. అక్కడ ఉన్న బౌద్ధ విగ్రహాలు, పురాతన అవశేషాలు మనల్ని చరిత్రలోకి తీసుకెళ్తాయి. దగ్గరలో ఉన్న ఎత్తిపోతల జలపాతంలో జలధారలు 3 దారులుగా కురుస్తూ అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తాయండి. అసలు చూస్తే ఇంకా సాయంత్రం అయిపోయింది, లైట్లు వేసేసాడు మొత్తం. సాయంత్రం సమయంలో డ్యామ్ దగ్గర నిలబడి సూర్యాస్తమయం చూడటం అది జీవితంలో మనకి మర్చిపోలేని అనుభూతి అండి. అస్సలు చాలా బాగుంటుంది క్లైమేట్. సూర్యుడు అస్తమించే టైంలో మనం డ్యామ్ దగ్గర ఉండి అది ఫోటో షూట్ చేస్తూ ఉంటే కనువిందు అవుతుంది నాకైతే. అసలు లైట్లు అన్నీ వేసేసాడండి. ఇంకా మనల్ని వెళ్ళిపోమ్మని చెప్పేస్తాడు. టైం అయిపోతుంది, నాకైతే వెళ్ళబుద్ధి కావట్లేదు. సాయంత్రం పూట లైట్లు వేస్తే చూడండి మనకి ఆకాశంలో చిన్ని నక్షత్రాలుగా ఎంత అందంగా కనపడుతుందో అసలు. సాయంత్రం పూట సూర్యాస్తమయం సమయంలో
ఈ డ్యామ్ దగ్గరికి వస్తే ఆకాశం, నక్షత్రాలు, జలపాతం 3 కలిసిపోయినట్టుగా మనకు కనపడుతుంది చూడండి. అసలు సూర్యాస్తమయం కూడా, క్లైమేట్ చాలా బాగుంది. ఇంకా క్లోజ్ చేసే టైంలో మనల్ని ఎక్కువసేపు ఉండనివ్వరు. ఇది కుటుంబంతో వస్తే పిక్నిక్ స్పాట్, ఫ్రెండ్స్తో వస్తే అడ్వెంచర్, ఫోటోగ్రాఫర్లకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల గర్వకారణం అండి అసలు ఈ నాగార్జున సాగర్ మటుకు. నీటి శక్తి, ప్రకృతి అందం, చరిత్ర వైభవం అన్నీ ఒకే చోట అనుభవించాలంటే ఒక్కసారన్నా తప్పక రావాల్సిందే ఈ ప్లేస్కి. అస్సలు చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారన్నా రండి ఈ ప్లేస్కి, చూడండి. ఇప్పటిదాకా రాని వాళ్ళకి ఒకసారి వచ్చారు అంటే మళ్ళీ మళ్ళీ ఏదో ఒక టైం చూసుకొని వచ్చేయాలని మీకు అనిపిస్తుంది. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో డ్యామ్ మీద నిలబడి ఆకాశం నిండా రంగులు మారుతున్న దృశ్యం చూస్తే మటుకు అది అసలు మన జీవితంలో మర్చిపోలేని ఒక మ్యాజికల్ మూమెంట్ అండి. ఇక్కడికి దగ్గరలో ఉన్న ఎత్తిపోతల జలపాతం మరో మణిహారం. 70 అడుగుల ఎత్తు నుంచి జలధారలు 3 విడతలుగా కురుస్తూ అడవిలో ప్రతిధ్వనిస్తూ అద్దిరిపోయే వాతావరణాన్ని అయితే సృష్టిస్తాయండి. అసలు ఆ సౌండ్ వింటూ ఉంటే మన మనసులో ఉల్లాసం ఉరుక్కుంటూ వచ్చేస్తుందండి. నాకైతే అసలు ఎంత చెప్తున్నా ఇంకా 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 చెప్పాలని అనిపిస్తుందండి ఈ బ్యూటిఫుల్ ప్లేస్ గురించి. ఇంకా టైం అయిపోతుందండి, వెళ్ళిపోవాలి. లైట్లు కూడా వేసేసాడు, సాయంత్రం పూట ఎక్కువసేపు ఉండనివ్వడు. నాకైతే అస్సలు వెళ్ళాలని లేదు, ఇంకా చాలాసేపు ఉండాలని ఉంది. ఇంకా తప్పదు. మీకు కూడా మీ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ అనిపించిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.